అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాకినాడ జిల్లాలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుని ఎమ్మెల్యే చేయాలని భావించారు. కానీ వచ్చే ఎన్నికల్లో తన సీటునే కొడుకు కోసం త్యాగం చేశారా? అలాగని ఆయన రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీలోకి అడుగు పెడతానని ప్రకటించారు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యేకు చెక్ పెట్టబోతున్నారని టెన్షన్ పడుతున్నారు. మరి ఆయన ఎక్కడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు? కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. గతంలో టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ తిరిగి టీడీపీలో చేరిన నెహ్రూ ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్కి కాకినాడ పార్లమెంట్ సీటు కోసం ప్రయత్నించారు. అది పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒకంత అసంతృప్తి ఉన్నారని అంటున్నారు నాయకులు. ఆయన కుమారుణ్ణి రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షునిగా చేసుకున్నారు. ఆ పదవి ఆయనకు కాకుండా తనకు అండగా ఉన్న తోట నవీన్కు ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తీవ్ర ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆయనకే ఖరారైంది. నెహ్రూ రంగంలోకి దిగి అది అడ్డుకున్నారు. తన కుమారుడికి పదవి తెచ్చుకున్నారు. దీంతో జిల్లాలో తండ్రి కొడుకుల హవా ఏమాత్రం తగ్గలేదని తేలిపోయింది. ప్రస్తుతం జగ్గంపేట కేంద్రంగా తండ్రి కొడుకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జ్యోతుల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వారి కుటుంబానికి ఆదరణ పెరుగుతోంది. అయితే పార్టీకి రావాల్సిన మైలేజ్ వీరికే వస్తోందన్న అసంతృప్తి, అసమ్మతి కూడా జిల్లాలోని కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో సీనియర్, ఒకప్పుడు నెంబర్ 2గా ఉన్న యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని చెప్తారు. గతంలో యనమలతో విభేదించే జ్యోతుల పార్టీ వదిలేశారన్న ప్రచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన కుమారుడు నవీన్ను తన రాజకీయ వారసునిగా ఫోకస్ చేసుకోవడంలో నిత్యం ప్రయత్నిస్తున్నారు. ఎన్నోసార్లు జగ్గంపేటలో పెట్టిన సమావేశాల్లో తనకంటే సమర్థుడు తన కుమారుడు నవీన్ అని నెహ్రూ స్వయంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట నియోజకవర్గం తన కుమారుడికి వదిలేస్తున్నట్లు చెప్తున్నారు. ఆయన కుమారుడు నవీన్ తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్నారు. అందరితో కలుపుగోలుతనంగా వెళ్తున్నారు. అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇతర టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల కంటే జ్యోతుల కుటుంబం హవా పెరిగిందని వారి అనుచరులు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మెట్ట రాజకీయాలుగా పిలువబడే ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురంలో వారి కుటుంబానిదే పై చేయిగా మారింది. ఇప్పుడు కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలున్నాయి. ఇందులో పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన 5 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో నెహ్రూ కూడా ఒకరు. ఆయన కుమారుడికి పదవి రాకుండా కొందరు అడ్డుకున్నారు అన్న ఆగ్రహం నెహ్రూలో ఉంది. అందుకే తన సత్తా చాటుకునేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన కుమారుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం పార్టీ కార్యాలయంలో కాకుండా సీఎం ప్రమాణ స్వీకారం ఏదైతే ఆరుబయట చేస్తారో అదే స్థాయిలో 2 రోజుల క్రితం ఆయన చేయించారు అని అనుచరులు చెప్తున్నారు. ప్రత్యర్థి వర్గం కూడా దీనిని అంగీకరిస్తుంది. 7 నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్ష పదవికి వేలాది కార్లు, వాహనాలతో ర్యాలీ నిర్వహించి బహిరంగ ప్రదేశంలో సభ పెట్టి అక్కడ ఈ ప్రమాణ స్వీకారం చేయించడంపై విమర్శిస్తున్నారు. ముఖ్యంగా నెహ్రూతో తీవ్రంగా విభేదించే తుని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వీరు కావాలనే రాలేదని ప్రచారం జోరందుకుంది. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా రాలేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నందున రాలేదని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి రాలేదు. ఇక కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అభినందించి వెళ్లారు. అయితే ఈ ప్రమాణ స్వీకార సభలో నెహ్రూ మరోసారి తన వాయిస్ వినిపించారు. 2029 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి తన కుమారుడు నవీన్ పోటీ చేస్తారని ప్రకటించారు. అలా అని తాను అసెంబ్లీకి రాను అని ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో తాను అసెంబ్లీలో అడుగు పెడతాను, అది ఏ నియోజకవర్గం అన్నది చెప్పను అంటూ అందరినీ సస్పెన్స్లో పడేశారు. ఆయన ప్రసంగమైన వెంటనే అందరిలోనూ చర్చ ప్రారంభమైంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు టికెట్కు కన్నం పెడతారంటూ జోరుగా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్తారని కొంత ప్రచారం జరిగింది.
కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తానని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్సీగా కూడా కాదు, మరో నియోజకవర్గమని ప్రకటించారు. ఇప్పుడు ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చర్చకు దారితీసింది. కాకినాడ నుంచి కొండబాబు ఉన్నారు. ఆయనకు ఇదే ఆఖరిసారి టికెట్ అని అధిష్టానం చెప్పినా నెహ్రూ కాకినాడ నుంచి పోటీ చేయలేని పరిస్థితి. తుని, యనమల అడ్డా, పెద్దాపురంలో రాజప్ప ఉన్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్నా తన కుమారుని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక మిగిలింది ప్రత్తిపాడు మాత్రమే. ప్రత్తిపాడు నుంచి దివంగత పరుపుల రాజా సతీమణి పరుపుల సత్యప్రభకు టికెట్ ఇచ్చారు. కూటమి గాలిలో గెలిచారు. గృహిణి నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. ఆమె పనితీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఎవరినీ కలుపుకొని పోవడం లేదని ప్రచారం జరుగుతుంది. దీంతో నెహ్రూ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ ప్రారంభమైంది. మొత్తం మీద ప్రత్తిపాడులో వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి పనిచేస్తున్నారు. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఈ స్పీడును సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ అందుకోవడం లేదు. దీంతో నెహ్రూ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. సత్యప్రభ రాజకీయం ముగిసినట్లే అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే అధిష్టానం ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులకు పక్కపక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుందా? పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారంటూ రాజకీయ విశ్లేషకులు సైతం సందిగ్ధంలో పడ్డారు. మొత్తం మీద జ్యోతుల నెహ్రూ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ప్రత్తిపాడులో మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా అనేది తెలియాలంటే మాత్రం మరో 3 ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.